నాది లక్ష్మణ్ నా పేరు. నాగారం ధారూర్ మండల్. ఆ! అయితే మనకు ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఆ! అసలు రైతులకు ఒక పనిముట్లు అనేది ఇలా రాలేవు. రైతులకు ఎలాంటి సబ్సిడీ లేదు. ఆ! అది హరీష్ రావు అసెంబ్లీలో ఆయనకు చెప్పాలనిపించిందా, మరి ఏదైనా మెదడు ఉన్నదా, బుర్ర ఉన్నదో మాకే రైతులకే అర్థం కావట్లేదు. ఆ! అది ప్రజలకు ఎట్లా అర్థమవుతుందో, ఎట్లా ఓట్లేద్దాం అనిపిస్తుందో తెలంగాణ ప్రభుత్వానికి, అది మాకే అర్థం కాక మేము అయోమయంలో ఉన్నాం ఎందుకే? రైతులు. అసలు ఎలాంటి సబ్సిడీ లేదు. నేను సబ్సిడీ మొత్తం ఇచ్చినామన్నారు. ఓహ్! ఎలాంటి స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ లేదు, ఆ! ఏది లేదు. ఆయన గత ఇచ్చిన 10 ఎప్పుడు ఇయ్యలే. ఏది అసలు రైతుని నేను. ఆ! నేను ధారూర్ మండలంలో బెస్ట్ ఫార్మర్స్. ఆ! అయితే నేను ఎలాంటి అసలు ప్రతిసారి ఆఫీస్కి వెళ్తూనే ఉంటాం. ఆ! ఎలాంటి లేదు. ఇప్పుడు ప్రతి ఆ! ఎస్టీ రైతుని ఆ! సబ్సిడీ ఏం ఎప్పుడు రాదు ఇప్పుడు. ఏమీ రాలేవు. ఆ! ప్రతిరోజు ఆఫీస్లోనే ఉంటాము. ఆ! మాకే అర్థం కాలేదు ఆయన అసెంబ్లీలో చెప్తుంటే. ఆ! ఈ జనాలకేం అర్థమవుతుంది ఇంకా. ఆ! తిరిగే వాళ్ళకే అర్థమవుతలేదు. బోగస్ మాటలన్నీ వాళ్ళు మాట్లాడే మాటలు మొత్తం బోగస్ మాటలే. హ్మ్. అది మీడియా వాళ్ళని మేనేజ్ చేసుకొని 10 సంవత్సరాలు పాలన చేసిర్రు. ఇప్పుడు ఏది చెల్లదు వాళ్ళకి. హ్మ్. సో, ఇప్పుడైతే మీకు చెల్లదు. రైతు భరోసా పైసలు పడ్డాయా? నాకు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ వచ్చింది. మా రుణమాఫీ కూడా అయింది. మా మమ్మీ పేరు ఉంది, నా పేరు ఉంది. 2 వచ్చినాయి నాకు. 1,00,000, 2 లక్షలు, 1,51 వచ్చింది, ఆ! 1,01 వచ్చింది. ఆ! రైతు బంధు వచ్చింది, రైతు బీమా అన్ని వచ్చినాయి. మళ్ళా బస్సు మందికి పడతలే ఊర్లలో కొన్ని ఊర్లకి అవన్నీ పడలేవు వాళ్ళ పేరు రాసుకోండి. ఆ! ఆ రైతు ఎవరైతే చెప్తున్నా ఆయన నంబరు, ఆయన ఫోన్ నెంబరు, ఆయన అకౌంట్ నెంబర్ రాసుకోండి. ఆ! చెక్ చేద్దాం పోయి. ఆ! అది ఎందో తెలుస్తుంది. అవు. అది జనాల మాకిట తెలుస్తుంది. ఆ! వాళ్ళు ఎవరో ఇట్లా మీరు ఆ! చెప్పంగానే వాళ్ళ ఫోన్ నెంబరు, ఆ! మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అమ్మా, మేము పైసలు ఇప్పిస్తామని చెప్పండి. ఆ! అయితే మనకిట తెలుస్తుంది అది ఏంది ప్రాబ్లం అనేది. అయితే వాస్తవంగా అన్ని అయితే ఊర్లలో అయినాయి అంతా. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ! నేను బెస్ట్ ఫార్మరు. ఆ! నాకు ఇలా 10 మంది టచ్లో ఉంటారు. ఓకే. ఆ! వాళ్ళందరూ పడుతున్నాయని చెప్తారు. పడకపోతే నడవా బ్యాంకులోకి పోదామంటారు. ఆ! ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్మ్. బ్యాంకుకి వెళ్తుంటాం మేము ప్రతి వారము. మరి ఇటు నీళ్లు గాని, కరెంట్ గాని, అన్ని రైతులకి బాగున్నాయి. ఉచిత కరెంట్ నీళ్లు, లేదు. కరెంట్ కరెంట్ 6 తీసేస్తున్నారు. గంటల కరెంట్ అప్పుడు ఉంది. ఆ! ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉంది. ఆ! రైతులకి. రమ్మను ఆయనకి ఎవరికో టీఆర్ఎస్ వాళ్ళకి మా దగ్గరికి. ఆ! నాదే పెట్టండి వాళ్ళకు. ఆ! మా దగ్గరికి రమ్మని మా అడ్రస్ ఇవ్వండి. ఆ! వాళ్ళకి పంపిస్తే మేమే చెప్తాం వాళ్ళకి బుద్ధి ఎట్లా అని, ఏంది ఏం కథ అని. ఆ! అసలు కరెంట్ వస్తుంది లేదా అని కరెంటు చూపిస్తున్నా? లేదు. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుంది. వద్దంటే ఈడుస్తుర్రు కరెంటు. ఆ! ఆ! అప్పట్లో లేకుండే. గ్రౌండ్ వాటర్ తగ్గిస్తేనే ఇంకా బాగాని మేము అంటున్నాం. ఆ! 24 కరెంట్ చాలు చేస్తా ఉంటే వాగుల పొంటి పడిపోతున్నాయి నీళ్లు. ఆ! చాలు చేసి ఇంటికి వచ్చేస్తుర్రు రైతులు. ఆ! రైతులు ఎట్టుంటారు ఇవాళ అవు. రేపు వాళ్ళకి తెలియదు. అవు. మాలాంటి రైతులు కాదు. ఆ! నేను గ్రౌండ్ వాటర్ అంటే వాళ్ళకేం తెలియదు. ఆ! గ్రౌండ్ వాటర్ పడిపోతుంది ఇప్పటికీ. ఆ! అందుకే ఇంకా కరెంట్ తగ్గియాలనుకుంటున్నాము. ఆ! ఆ! అది కానీ ప్రభుత్వాలు అది రైతులు చెప్పి అంటే 12,000 ఇస్తా అని చెప్పి వీళ్ళు 6,000 ఇచ్చిరని చెప్పేసి కూడా కొంచెం రైతులందరూ కూడా కొంచెం ఈడ బాధపడుతున్నారు. ఉండాలి కదా. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆ! దాన్ని బట్టి సర్దుకుపోవాలి. వాళ్ళంతా చేసిర్రు, అప్పులు చేసిపోయి ఏదో చేయండి చేయండి అంటే వాళ్ళు డ్రామా చేసిర్రు అట్లా. హ్మ్. వాళ్ళని మొత్తం భ్రష్టు పట్టించారు. హ్మ్. 10 సంవత్సరాలు వచ్చేవాళ్ళు చేయొద్దు, హ్మ్. మేమే అని చేద్దాం అనుకున్నారు. కానీ అది రైతులు ఇవాళ రేపు ఎడ్డోళ్ళు ఎవరు ఉండరు. ఆ! ఆ! జనాలు లోకల్లో బాగానే హుషారున్నారు. అందుకే లోకల్ వేసినందుకే ఇవాళ ఈ స్థాయికి మేము లోకల్లో ఈడ దాకా వచ్చినాం. ఆ! ఎట్లుంది మీ ఊర్లో లోకల్ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? కాంగ్రెస్ కొంచెం బాగానే ఉన్నది. ఆ! వ్యతిరేకత కొంచెము ఉన్నది. ఆ! అది ఇక చెప్పొద్దు లోపట విషయాలు. ఆ! ఇక లోకల్ అట్లే ఉంటది. ఆ! ఎవరో మేకల కాడ పోయేటోళ్ళు పాలన నడిపిస్తుండే. అది ఆ! అది ఒకటి పై స్థాయికి వెళ్తుండొచ్చు. ఆ! వెళ్తుంది, ఖచ్చితంగా పోతుంది. అది ఇవాళ రేపు ఆ! వచ్చే ఎలక్షన్ వరకు అది. కాకపోతే అది ఒకటి ఆ! లోకల్లా ఎట్లా చేయాలనేది అది యూనిటీ లేదు. ఆ! ఆ యూనిటీ లేక కొంచెం బాధలో ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మంచిగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో మొన్న 2 సార్లు పడలేవు. ఆ! సరే అది ఇప్పుడు మన ఇంటి సంసారం ఉంది. ఒకసారి లాస్ వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. హ్మ్. హ్మ్. కరెక్ట్. అట్లా అని హ్మ్. సర్దుకుపోవాలి. రాలేవంటే అక్కడ తినలేరు కదా. ఆ! ఆ! వాళ్ళు తిన్నట్లు ఎక్కడో లక్షల కోట్లు దోసుకుపోలేరు కదా. అవు. వీళ్ళు ఎవరు సంపాదించలే, ఉన్నాయి పెడదామంటుర్రు అంతే కదా. హ్మ్. హ్మ్.